हरिः ओम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हरिः ओम। जय गुरु अंदरिकी नमस्कारम। वेलकम ऑल फॉर टुडे सत्संग। हरिः ओम ओम ओम। థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. వెల్కమ్ ఆల్. కృష్ణమోహన్ గారు, వడ్డాది కృష్ణమోహన్ గారు, నమస్కారం సార్. నమస్తే నమస్తే అండి. మేడం గారు ఫోన్ పోలేదని నా ఫోన్. నమస్కారం. నమస్తే. ఒకసారి వీడియో ఆన్ చేయండి కృష్ణమోహన్ గారు. నమస్తే నమస్తే కృష్ణమోహన్ గారు వీడియో ఆన్ చేయండి. లేదండి, నాకు గుర్తుపడతారు. వీడియో ఆన్ చేయండి కృష్ణమోహన్ గారు. మాట్లాడుకున్నాం మేడం గారు జాయిన్ మేడం గారు జాయిన్ అయ్యారు సార్. మేడం గారు జాయిన్ అయ్యారు. పక్కనే ఉన్నారండి, పక్కనే ఉన్నారు. ఛార్జింగ్ అయిపోయిందండి, బయట ఉన్నాను. ఓకే ఓకే నమస్తే. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఇవాళ సార్ కూడా జాయిన్ అయ్యారు. మమ్మల్ని మీరు మోహన్లో పడేశాగా. ఇంకా కృష్ణమోహన్ గారు ఏమో అనుకున్నాను నేను. ఓకే ఓకే రైట్ సార్, రైట్. ఓకే, అదే సార్ ఫోన్ తో జాయిన్ అయినట్టున్నారు. రైట్, థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. ఓకే, సో మనము భగవద్గీత 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము చూస్తూ ఉన్నాము. సో ఇవాళ మరో 1 or 2 శ్లోకాస్ చూసే ప్రయత్నం చేద్దాం. 6వ అధ్యాయము. ఓకే. ఓం శ్రీ పరమాత్మనే నమః. అధ షష్ఠోధ్యాయః ఆత్మ సంయమ యోగః. శ్రీ భగవానువాచ. టుడే we'll start with this 26th verse. 26వ శ్లోకం చూద్దాము. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్. సో ఇంకా కృష్ణ పరమాత్మ శ్రీకృష్ణుడు ఈ ఆత్మయోగము లేదా ఆత్మనిష్ట ఈ విషయం గురించి మనకి చెప్తున్నారు. సో మనని ఈ ఆత్మయోగము లేదా తన నిజస్థితి యందు నిలబడకుండా మనని డిస్టర్బ్ చేసేటువంటిది లేదా మనని ఆ స్థితి నుంచి విచలితం చేసేటువంటిది ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. దానికి మనస్సే కారణము అనేటువంటి విషయాన్ని కూడా మనం చూసాం. ఇది మన యోగ లక్ష్యము ఏమిటి అని అంటే చిత్త ఏకాగ్రత. ఎప్పుడైతే ఈ చిత్త యథా వినియతం చిత్తం అని కూడా అంతకు ముందు శ్లోకాల్లో చెప్పారు. ఎప్పుడైతే నిగ్రహించబడినటువంటి చిత్తము, ద మైండ్ స్టఫ్ టోటల్లీ, వెన్ ఇట్ బికమ్స్ టోటల్లీ పీస్ఫుల్ ఆర్ కామ్, అప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ మనస్సు వెళ్ళి ఆ పరమాత్మ యందు లేదా ఆత్మ యందు విలీనమైపోతుంది. అప్పుడు మన నిజమైనటువంటి స్థితి ఏమిటి అనేటువంటి మనకి అనుభవంలోకి వస్తుంది. ఈ విషయాన్ని మనం చూస్తున్నాం. సో ఇంకా దాని గురించి చెప్తున్నారు. ఈ మనస్సుని ఏ రకంగా నిగ్రహించాలి అనేటువంటిది అంతకు ముందు శ్లోకంలో కృష్ణ పరమాత్మ చెప్పున్నారు. ఎలా చెప్పారు అంటే శనైర్ ఉపరమై బుద్ధ్యా ధృతి గృహీతయ ఆత్మ సంస్థం మనకృత్వ నాకించిదపి చింతయే. నెమ్మది నెమ్మదిగా మెల్లిమెల్లిగా ఈ ఆత్మయోగాన్ని సాధన చేస్తూ చేస్తూ ఈ మనస్సుని తీసుకెళ్లి ఆత్మయందు విలీనం చేయవలను అనేటువంటి విషయాన్ని చెప్తూ దీన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తూ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు అని అంటే యతః నిశ్చరతి మనః చంచలం అస్థిరం. చాలా చిన్న చిన్న పదాలే ఇవి, చాలా సింపుల్ గానే ఉంటాయి. బట్ ఇట్ హ్యాస్ గాట్ ఎ వెరీ డీప్ సిగ్నిఫికెన్స్. చాలా చాలా డీప్ గా ఉంటుంది. దానికన్నా మనం చింతన చేస్తే ఎంత అలవి పదాలతో చెప్తున్నారో చూడండి. ఏం చెప్తున్నారు ఇక్కడ? యతః అంటే ఏ ఏ శబ్దాది విషయముల కారణముగా, ఏ ఏ విషయముల నిమిత్తముగా, యతో ఎప్పుడెప్పుడైతే, నిశ్చరతి మనః చంచలం అస్థిరం అంటే ఏ ఏ కారణముల వలన, ఏ ఏ విషయముల వలన ఈ మనస్సు ఎప్పుడైతే అస్థిరం చంచలం, 2 పదాలు వాడారు. అంటే మనస్సు తాలూకా స్వభావమే చలించడం.
మనస్సు కదలడమే దాని పని. మనం అనుకున్నాము మనస్సు అంటేనే కదిలేటువంటిది ఉంటుంది. ఎప్పుడెప్పుడైతే ఏ ఏ విషయముల కారణముగా మనస్సు కదులుతూ ఉంటుందో, స్థిరముగా లేనటువంటి స్థితిలో ఉంటుందో, చంచలం అస్థిరం రెండు. అంతే తర్వాత కూడా అర్జునుడు అదే వాడతాడు అనమాట. చంచలం మన కృష్ణ ప్రమాది బలవద్రుడు ఇలా మాట్లాడతాడు. అంటే నా మనస్సు చాలా చంచలంగా ఉందని కృష్ణుడు చెప్పిన దాన్నే మళ్ళీ రిపీట్ చేస్తాడు. అంటే ఇది చాలా సహజమైనటువంటిది. మనస్సు అనేటువంటిది కదలడం అనేటువంటిది యూనివర్సల్ ప్రాబ్లం. ఈ మనస్సు, ఈ చంచలమైనటువంటి మనస్సును స్థిరం చేయడమే యోగం. ఈ స్థిరమైనటువంటి యోగముతో ఎప్పుడైతే ఈ మనస్సు దాని సోర్స్ లో విలీనం అయిపోయిందో దాన్ని ఇట్ ఈస్ ముక్తి ఆర్ ద రియలైజేషన్. సో అదే భగవత్ సాక్షాత్కారం అన్నాం. ఇప్పుడు మనకి ఈశ్వరుణ్ణి తెలుసుకోవడం, భగవంతుని తెలుసుకోవడం, భగవంతుని పొందడము అంటే, పొందడం అంటే ఉండడమే పొందడం. అంటే ఏ స్థితి ఎందైతే అయితే ఈశ్వర సాక్షాత్కారము దాన్ని మనం అంటూ ఉంటాము. ఈశ్వర భక్తి, ఆత్మ జ్ఞానము అనేటువంటి పదాలతో వాడుతూ ఉంటాం, మనం వింటూ ఉంటాం. అంటే నీ ఈశ్వర జ్ఞానము అనము జనరల్ గా, ఈశ్వరుని యందు భక్తి లేదా ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానము అని అంటే తన్ను తాను తెలుసుకునేటువంటి స్థితి. లేదా ఈశ్వరుని యందు భక్తి అని అంటే ఎప్పుడైతే నేను అంటే ఈ నేను ఆత్మగా ఉండేటువంటి, తానుగా ఉండేటువంటి నేను ఎప్పుడైతే అది తెలుసుకుందో, అది ఎప్పుడైతే దాని తాలూకా సహజమైనటువంటి స్థితి తెలుసుకుందో అది ఈశ్వర భక్తి యందు నిమగ్నం అయిపోతుంది. అది అవ్వాలి అని అంటే మనస్సు అనేటువంటిది స్థిరం అవ్వాలి. అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎప్పుడెప్పుడైతే ఈ మనస్సు నిశ్చరతి చరిస్తూ ఉంటుందో, చలనముగా ఉండేటువంటిది కదులుతూ ఉంటుందో, నిశ్చరతి సంచరిస్తూ ఉంటుందో, ఆ సంచరించడం అనేటువంటిది నిశ్చరతి ఆగిపోవాలి. సంచరించేటువంటి మనస్సు నిశ్చరతి చలించకుండా ఉండిపోతుందో, ఎందుకంటే మనస్సు స్వభావం ఏమనుకున్నాము, మనస్సు చంచలం అస్థిరం. ఆ చంచలంగా ఉండేటువంటి మనస్సు, కదిలేటువంటి మనస్సు నిశ్చరం అయిపోవాలి. నిశ్చరతి యతో నిశ్చరతి మనశ్చంచలం అస్థిరం. చంచలమైనటువంటి మనస్సు కదలకుండా నిశ్చలమైపోతుందో, తతస్తతో నియమ్యైతత్ తతః ఆయా విషయముల నుండి లేదా ఆయా సమయముల నుండి, ఆయా సందర్భముల నుండి నియమ్యైతత్ దానిని నియమించి ఆత్మన్యేవ వశం నయేత్. ఆ ఆత్మని ఏవ ఆత్మయందే, తనయందే, తానయందే ఉండేటట్టుగా ఉంటే వశం నయేత్ దానిని వశము పరచవలను, స్థిరపరచవలను. ఈ శ్లోకం ఎంత సింపుల్ గా ఉందో చూద్దాం. ఏం చెప్తున్నారు ఇక్కడ? చంచలము అస్థిరము ఒక మనస్సు ఏ నిమిత్తముగా పారిపోవునో ఆ మనస్సును ఆ నిమిత్తము నుంచి నిగ్రహించి, నిశ్చరతి దానిని నిగ్రహించి ఆత్మస్వరూపమునందు మాత్రమే వశమగునట్లు చేయవలను. వెరీ సింపుల్ కదండి. ఏ ఏ విషయాల నుంచి మనస్సు తెలుస్తూ ఉంటుందో ఆయా విషయాల నుంచి దాన్ని నిగ్రహించి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి దాన్ని ఆత్మయందు పెట్టు, అప్పుడు నువ్వు ఆత్మస్థితిని పొందుతావు అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇంకెందుకులో తెలుసుకునేటువంటిది ఏముంది? కానీ దీనిని మనము కొంచెం జాగ్రత్తగా పరిశీలించేయాలి. ఈ మనస్సు అనేటువంటిది దానికి మనకు తెలుసు, మనస్సు కదులుతున్నది, చంచలం అవుతున్నది అనేటువంటిది. కానీ అసలు మనస్సు చలనం అనేటువంటిది రెండు విషయాలుగా ఉంటుంది. మనస్సు కానీ గమనిస్తే, ఒకటి పదార్థముల వల్ల పోతూ ఉంటుంది, ఏదో ఒక కారణాల వల్ల పోతూ ఉంటుంది. మనస్సు విషయాల మీద పోతూ ఉంటుంది. అంటే ఈ మనస్సు అనేటువంటిది మనకు ఉండేటువంటి పంచ జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియముల నిమిత్తముగా వెనకాతలుండి తెలుసుకుంటూ ఉంటుంది. అంటే కన్ను చూసేది, కన్ను అనేటువంటిది ఒక పరికరమే, కానీ చూడడానికి లోపల ఉండవలసినటువంటిది మనస్సు. మనస్సు లేకుండా మనం చూసినా అది రిజిస్టర్ అవ్వదు. అలాగే వినేటువంటిది కూడా మనస్సు నిమిత్తం లేకుండా విన్నా కూడా మనస్సులో అది రిజిస్టర్ అవ్వదు. అలాగే శబ్దస్పర్శ రూప రసగంధాదులు అంటే 5 జ్ఞానేంద్రియములు కూడా వాటి వెనకాతల అత్యంత సూక్ష్మంగా ఉండేటువంటి మనస్సు లేకపోతే అది రిజిస్టర్ అవ్వదు. ఉదాహరణకి నిద్రే, గాఢమైనటువంటి నిద్రలో ఇంద్రియములన్నీ ఉన్నాయి, ఇంద్రియములన్నీ విలీనం అయిపోతూ ఉంటాయి. కానీ మనస్సు అనేటువంటిది విలీనం అయిపోయింది కాబట్టి ఆ మనస్సు లోపలికి ఇంద్రియాలు కూడా విత్డ్రా అయిపోయాయి. అందువల్ల అవి రిజిస్టర్ అవ్వవు. ఇంద్రియాలు ఉన్నప్పటికీ కూడా మనస్సు లేకపోవడం వల్ల ఉండదు. అలాగే మనం ఏకాగ్రముగా ఏదైనా ఉంటే, ఒక పనిలో ఒక విషయంలో బాగా నిమగ్నం అయిపోయి ఉంటే పక్క వాళ్ళు పిలిచినా మనకి వినపడదు. మన మనస్సు అనేటువంటిది బాగా కేంద్రీకృతం అయిపోతే మనసు వాళ్ళు డిస్టర్బ్ చేసినా మనం డిస్టర్బ్ అవ్వం.
అంటే ఏంటి, మనస్సు అనేటువంటిది ఏకాగ్రమైనప్పుడు ఈ బాహ్య ఇంద్రియములన్నీ కూడా డ్రాప్ అయిపోతాయి. అందువల్ల ఇక్కడ మనస్సు అనేటువంటిది మనము ఎప్పుడైతే యతో నిశ్చరతి ఏ విషయాలుగా వెళ్ళిపోతున్నది అనేటువంటి మనకు అర్థం అవుతుందో, ఆయా పదార్థముల మీదకి పోతూ ఉంటుందో, లేకపోతే ఏ కారణముల వలన మనస్సు తెలుస్తుందో, రెండు ఉన్నాయి ఇక్కడ. అంటే మనస్సు చలనానికి కారణం ఏమిటి అని అంటే, ఒకటి ఏ విషయముల మీదకి పోతుందో, మ్యాటర్ విషయముల మీదకి పోతుందో, రెండు ఏ కారణములు ఏ నిమిత్తముగా మనస్సు పోతూ ఉంటుందో వాటిని పసిగట్టడం అని అంటే, ఇఫ్ యు ఆర్ వెరీ వాచ్ఫుల్ గా ఉండి దాన్ని కానీ మనము నియమిస్తే ఆ మనస్సు అనేటువంటిది ఆ విషయాల మీదకి వెళ్ళడం అనేటువంటిది ఆగిపోతుంది. అయితే ఇది ఎలాగండి? ఇప్పుడు మామూలుగా మనం ఏమనుకుంటామంటే, మనస్సు ఏదైనా ఒక విషయమును పొందితే, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే ఉన్నాము, మనం ఇప్పుడు భగవద్గీత చెప్పుకుంటున్నాము, సడన్ గా మనకి సముద్రం జ్ఞాపకం వచ్చింది. ఎక్కడున్నాం మనం? విశాఖపట్నంలో ఉన్నాము. విశాఖపట్నంలో ఉండేటువంటి ఏంటి? సముద్రంలో అత్యద్భుతమైనటువంటిది. అందులో ఇవాళ పౌర్ణమి, మొన్న ఎప్పుడో పౌర్ణమి అయిపోయింది. సో ఇప్పుడు చాలా అద్భుతంగా ఉంది అనేటువంటిది మనస్సు అక్కడికి పోయిందని అనుకుంటాం. మనస్సు ఇన్ఫాక్ట్ అక్కడికి వెళ్ళిందా? మనస్సు అనేటువంటిది వెళ్ళిందా? అది సింబాలిక్ గా చెప్తాం. లేకపోతే మన పిల్లలు ఉంటారు, ఎక్కడ అమెరికాలో ఉన్నారు. ఇప్పుడు మనకు ఒక అమెరికా అని ఆలోచన రాగానే, మన పిల్లలు అని రాగానే మనసు అమెరికా వెళ్ళిపోయింది అంటాం. లేకపోతే ఇంకొక విషయం మీదకి వెళ్ళిపోయింది అంటాం. లేకపోతే ఇక్కడ ఏదో మంచి స్వీటు, లేకపోతే ఇవాళ అలాగ వస్తూ ఉంటే ఏదో మసాలా బజ్జీ వాసన, ఒక వాసన కనిపించింది, మనసు దాని మీదకి వెళ్ళిపోయింది అంట. మనస్సు అంటే మనస్సు ఏమవుతుంది? యతో నిశ్చరతి. పరమాత్మ చెప్తున్నారు, ఎప్పుడెప్పుడైతే మనస్సు చంచలమైపోయి అస్థిరంగా ఉందో అప్పుడప్పుడు దానిని పసిగట్టి వెనక్కి తీసుకురమ్మంటున్నారు. ఇప్పుడు మన పరిశీలన చేస్తున్నాం, మనస్సు ఏ విషయాల మీద ఎలా వెళ్ళిపోతున్నది అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. మనస్సు ఏ పదార్థముల మించి ఎక్కడెక్కడ ఎలా వెళ్ళిపోయింది అనేటువంటి దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే మనస్సుని కంట్రోల్ చేయడం కాదు ఇక్కడ. మనస్సు చాలా లాలించి బుజ్జగించి మనస్సుని చాలా జాగ్రత్తగా పరిశీలించి మనం వెనక్కి తెచ్చుకోవాలి. దాన్ని బలవంతంగా నిగ్రహించడం అనేటువంటిది కాదు. సో దీనిని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. సో ఇప్పుడు ఏంటి అనుకుంటున్నాం మనము? మనస్సు అనేక విషయాల మీదకి వెళ్ళిపోయింది. ఉదాహరణకు అనుకున్నాం విశాఖపట్నము, సముద్రము, లేకపోతే అమెరికా, లేకపోతే అక్కడ ఉండేటువంటి ఏదో మంచి వాసన, ఏదో వస్తువుల మీదకి ఇలా వెళ్ళిపోతున్నారు. అంటే ఇక్కడ విషయం ఏంటి అని అంటే, మనస్సు అక్కడికి వెళ్ళిందని కాదు, మనస్సు ఎక్కడికి వెళ్ళలేదు. మనస్సులో ఆ విషయము వల్ల ఆ విషయము ఒక రూపాన్ని పొందింది. మనస్సు ఒక రూపాన్ని సంతరించుకుంది. మనస్సు సముద్రము అంటే, మనస్సు సముద్రము అనేటువంటి ముద్ర, ఒక థాట్, ఒక మెమరీ ఆ మనస్సు మీద ముద్రితమైంది. అందువల్ల ఏమైంది? మనస్సు ఆ సముద్రము అనేటువంటి ఆకారాన్ని పొందింది. ఇజ్ ఇట్ నాట్? దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ఫాక్ట్. అంటే మనస్సు అక్కడికి వెళ్ళడం కాదు. మనం అంట మనసు అక్కడికి పోయిందండి, లేకపోతే మనసు అల్లక్కడికి పోయింది, మనసు పిల్లల మీదకి పోయింది, మనస్సు అల్లది పట్టుకుంది, ఇది కాదు. ఇన్ఫాక్ట్ దట్ ఈస్ అసత్యం. అది మనము కొంచెం జాగ్రత్తగా దాన్ని అర్థం చేసుకుంటే, మనస్సు ఆ రూపాన్ని సంతరించుకుంది, మనస్సు ఆ ఆకారాన్ని పొందింది. ఎందుకు పొందింది ఆకారము అని అంటే, అంతకు ముందు ఒక మెమరీ ఉంది మనస్సులో, ఒక అవగాహన ఉంది. చూడడమో, వినడమో, కనడమో, లేకపోతే ఎవరో చెప్పగా దాన్ని వర్ణించడమో, మనం చూడకపోయినా దానికి ఒక అవగాహన అనేటువంటిది లోపల మనస్సులో ఒక రూపాన్ని సంతరించుకుంది అనమాట. అది ఆ మనస్సు అనేటువంటిది ఆ ఆకారాన్ని పొందింది. అయితే ఈ మనస్సు ఆ ఆకారాన్ని పొందినప్పుడు దాని గురించి కానీ మనం చింతన చేస్తే, దాని గురించి మనం ఆలోచిస్తే, దాని అసోసియేటెడ్ థాట్స్ తో మనస్సు ఇంకా జటిలం అయిపోతుంది. అబ్బా, సముద్రం అయింది, మనస్సు సముద్రము ఆకారాన్ని పొందింది. ఇంకా కెరటాలు, సునామీ, ఎర్త్క్వేక్, జపాను, ఎక్కడికో వెళ్ళిపోతుంది. అంటే మనము దానికి కానీ చిన్న బలం ఇస్తే, ఆ మనస్సులో పొందినటువంటి రూపానికి కానీ కొంచెము దానిని పరిశీలిస్తున్నప్పటికీ కూడా దానికి ఏమాత్రమైనటువంటి బలం ఇస్తే, ఇమీడియట్ గా అది ఇంకా అల్లేస్తుంది, కథలు అల్లేస్తుంది. ఇంక ఒకటి కాదు, రెండు కాదు, ఇంక అక్కడి నుంచి ఏం చేస్తుంది, అలాగ ఒక 10 నిమిషాలు ఇంక అసోసియేటెడ్ థాట్స్ ఇంకెళ్ళిపోతే, జపాను భూకంపం అప్పుడు వచ్చింది, మొన్న అగ్నిపర్వతం పేలడం, టెక్టానిక్ ప్లేట్స్, ఎర్త్క్వేక్లు, ఇంక అక్కడి నుంచి న్యూక్లియర్ వారు, ఎక్కడికి వెళ్తుందో ఏమి వెళ్తుందో మనస్సుకు అనేటువంటి తెలియదు. అందువల్ల మనకి
ఇది హ్యాండిల్ చేయాలంటే ఎతో ఎతో నిశ్చరతి మన చంచలమస్త్రం తతస్తతో అప్పుడు అక్కడే ఆ నిమిషమునందే వెన్ వీఆర్ అలర్ట్, అంటే ఎప్పుడైతే మనము అలర్ట్ గా అలర్ట్, అందుకనే మనం ఏంటంటే ధ్యానంలో ఉండవలసింది ఏంటంటే అలర్ట్నెస్ ఆర్ మైండ్ఫుల్నెస్. నో మైండ్ కాదు, మైండ్ఫుల్. దీన్నే మైండ్ఫుల్ మెడిటేషన్ అంటారు బుద్ధిస్ట్ ట్రెడిషన్ లో కూడా. అంటే వెన్ యు ఆర్ అలర్ట్ అంటే యు ఆర్ జస్ట్ బీయింగ్ వాచ్ఫుల్ ఆఫ్ ది మైండ్ ని వాచ్ చేస్తున్నాం మనం. మైండ్ కి ఒక దూరంగా ఉంటూ ఒక సాక్షిగా ఉంటూ, ఎందుకంటే పరమాత్మ ఏం చెప్తున్నారు, మనస్సు ఎప్పుడెప్పుడైతే కదిలిందో అప్పుడప్పుడు దాన్ని పట్టరా అంటున్నారు. కదలడము అనేటువంటిది మనకు తెలిసింది, కదులుతున్నది మనస్సు కదలడము అని అంటే మనస్సు ఎక్కడికో వెళ్ళడం కాదు, మనస్సులో ఆ ఆకారము పొందింది అనేటువంటి విషయం మనకు అర్థమైతే అది జ్ఞానం. ఈ జ్ఞానం ఎప్పుడైతే ఉందో దాన్ని చూస్తాం. దాన్ని ఎలా చూస్తాము అని అంటే ఒక నిర్లిప్త భావనతో, ఒక ఉపేక్షా భావనతో. అంటే లైక్ we don't get attached to that, we don't get attachment to that. దానికి బలాన్ని ఇవ్వద్దు. మనస్సులో ఉండేటువంటివే రాగము ద్వేషము రెండు ఉంటాయి, ఈ డ్యుయాలిటీస్ ఉంటాయి. రాగము అని అంటే ఒక అత్యంత ఇష్టమైనటువంటిది, దానికి అసోసియేటెడ్ భావన అన్నమాట. లేదా ద్వేషం, ఇప్పుడు సపోజ్ మనమే అనుకున్నాము, ఇప్పుడు పిల్లల గురించి ఒక ఆలోచన వచ్చింది, పిల్లలు ఆ భావన అనేటువంటిది వచ్చింది, సంతానం అనేటువంటి భావన వచ్చింది. భావన రాగానే ఒక రాగం మొదలైంది, అబ్బా మన పిల్లలే కదా, చాలా రోజులైంది వీళ్ళు ఫోన్ చేసి అనేటువంటి భావన వచ్చింది. లేదా దానికి సంబంధించినటువంటి నెగిటివ్ థాట్స్ కూడా కొన్ని వస్తాయి, అయ్యో మనం వాళ్ళ పట్ల ఇలా చేసామా అలా చేసామా, లేకపోతే వాళ్ళు మన పట్ల ఇలా ఉన్నారా అలా ఉన్నారా. అంటే సుఖము దుఃఖము రెండు అసోసియేట్ అయి వస్తాయి. సో మనస్సులో ఉండేటువంటి సంకల్ప వికల్పములకు ఈ రెండు కూడా జోడించబడతాయి. రాగము ద్వేషము అనేటువంటివి రెండు వస్తాయి. రెండింటినీ కూడా మనము ఇంకా ఆలోచిస్తూ ఉంటే ఇంకా అసోసియేట్ అయిపోయి మనస్సు అత్యంతమైనటువంటి సంతోషాన్ని కానీ అత్యంతమైనటువంటి దుఃఖాన్ని కూడా పొంది ఇమీడియట్ గా దట్ మెడిటేషన్ విల్ లూజ్ దాని మీద పెట్టినటువంటి ఎఫర్ట్ అంతా పోదు. దీనికి ఏం చేయాలి అని అంటే ఎతో నిశ్చరతి తతస్తతో నియమ్యత, అప్పుడు అక్కడే నియమించమన్నారు. ఎలా నియమించాలి, హౌ టు గెట్ డిసోసియేటెడ్ విత్ ఇట్ అంటే దీనికి వెనకాతలు ఉండేటువంటి సత్యం ఏమిటి. ఇప్పుడు సపోజ్ మళ్ళీ మనము ఒక సినిమా ఎగ్జాంపుల్ తీసుకొద్దాం. సినిమా అంటే మూవీ. ఈ మూవీలో ఏం జరుగుతుంది, మూవీ తెర మీద ఒక బొమ్మ పడుతుంది. ఎక్కడి నుంచి, ఒక స్క్రీన్ నుంచి ప్రొజెక్ట్ చేయబడినటువంటి ఒక రేలో ఒక ఫిల్మ్ కదలడం వల్ల ఆ తెర మీద ఒక బొమ్మ పడింది. ఆ బొమ్మ మీద మనకి అనేకమైనటువంటి రూపాలు కనిపిస్తాయి. అక్కడ అగ్నిపర్వతం ఉంటుంది, అక్కడ సముద్రం ఉంటుంది, అక్కడ పెద్ద పెద్ద జెట్స్ ఉంటాయి, విమానాలు ఉంటాయి, కొట్టేసుకుంటూ ఉంటారు హీరోలు విలన్ ను కొట్టేసుకుంటారు, నరికేసుకుంటూ ఉంటారు, చంపేస్తూ ఉంటారు, లేకపోతే హీరోయిన్ డ్యూయెట్లు పాడేసుకుంటూ ఉంటారు. ఈజ్ ఇట్ నాట్ మైండ్? The thing that is getting projected on the screen, is it anything different from our mind? ఇప్పుడు ఇందాక ఎగ్జాంపుల్ అనుకున్నాం, మనస్సులో ఏ ఆలోచనలు అయితే కదలారాయో ఆ ఆలోచనలో నథింగ్ బట్ ద పిక్చర్స్ అనుకున్నాము, నేమ్స్ అండ్ ఫార్మ్స్ అనుకున్నాము. అంటే నేమ్స్ అండ్ ఫార్మ్స్ మనస్సు అనేటువంటి తెర మీద ఎందుకు ప్రొజెక్ట్ చేయబడ్డాయో మనకు తెలియదు. somehow మనకు ఉండేటువంటి మెమరీ అవ్వచ్చు, మనకు ఉండేటువంటి వాసనలు అవ్వచ్చు, దానివల్ల మనస్సు మీద ప్రొజెక్ట్ చేయబడినటువంటి బొమ్మలకి తెర మీద ప్రొజెక్ట్ చేయబడినటువంటి బొమ్మలకి ఏం డిఫరెన్స్ ఉంది? అది జ్ఞానం, అదే తెలివి. అంటే ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ ద ట్రూత్ బిహైండ్ ద హ్యాపెనింగ్స్ ఇన్ ద మైండ్, హ్యాపెనింగ్స్ ఆన్ ద మైండ్, అంటే మనస్సు మీద కదలాడేటువంటి బొమ్మలకి సినిమా తెర మీద కదలాడేటువంటి బొమ్మలకి ఏ రకమైనటువంటి భేదము లేదు అని అర్థమైనప్పుడు, ఎందుకంటే పోతారు మిథ్య. సినిమా తెర మీద, ఇప్పుడు సినిమా తెర మీద చాలా ఒక ధర్మంగా ఒక మంచి ధర్మాత్ముడైనటువంటి పెద్ద మహానుభావుడు వచ్చాడు, పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చాడు, ఆయన ధర్మజ్ఞుడు అన్నారు, ఆయన మంచి పనులు చేశారు, ఆయన ఆస్తినంతా కూడా ప్రజలకు ఇచ్చేసి ఆయన అలాగా ప్రజల్లో కలిసి అలాగ వాళ్ళందరినీ పరిపాలిస్తూ హాయిగా వెళ్ళి తీసుకెళ్లి చివరికి అలాగా శూన్యంలో కలిసిపోయి వెళ్ళిపోయాడు. అది ఒక సినిమా. ఆ సినిమా మీద మొత్తం అంతా ధర్మము, పాలన, చాలా మంచితనము అంతా అయింది. వాట్ డిఫరెన్స్ డస్ ఇట్ మేక్ టు ద స్క్రీన్? డు వి అసోసియేట్ ఎనీథింగ్ బాగుంది అని ఏదో రకంగా అంటాము. సో వీ డోంట్ గెట్ దాని వెనకాతల రాగం ఏమైనా పెట్టుకుంటామా?
పెట్టుకున్నా కూడా అది అసత్యము మూర్ఖమే అవుతుంది. సిమిలర్లీ ఒక తెర మీద చాలా హత్యలు, క్రోధాద్భవాలు, పగలు, ప్రతీకారాలు, ద్వేషాలు కూడి ఉండేటువంటి ఒక పెద్ద యాక్షన్ మూవీ జరిగింది. డస్ ఇట్ హ్యాపెన్ ఎనీథింగ్ ఆన్ టు ద స్క్రీన్? ఆ మూవీ తెరకి ఏమైనా జరుగుతుందా? దానికి అంటే ధర్మమైన అధర్మమైన ఆ సినిమా తెరకి ఏమీ జరగనట్టే మనకి చూస్తున్నటువంటి మనము కూడా అది అసత్యము, అది మిథ్య, ఇట్ ఈజ్ ఓన్లీ ప్రొజెక్షన్ ఆఫ్ లైట్ అని ఏ రకముగా మనకి జ్ఞానమునందు ఒక తెలివి అనేటువంటిది మనకి వికసిస్తుందో, సిమిలర్లీ వై షుడ్ వీ కెనాట్ అండర్స్టాండ్ ద సేమ్ థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద మైండ్? అంటే మనస్సులో కూడా ఏ ధర్మమైనటువంటి ఆలోచన, ఏ అధర్మమైనటువంటి ఆలోచన, ఏ రాగముతో కూడినటువంటి ఆలోచన, ద్వేషంతో కూడినటువంటి ఆలోచన వచ్చినప్పటికీ కూడా వై షుడ్ వి గెట్ ఎఫెక్టెడ్? ఎందుకు ఎఫెక్ట్ అయిపోతున్నాము? ఎందుకు ఎప్పుడెప్పుడైతే ఈ కదలికలు వస్తున్నాయో అప్పుడప్పుడు దాన్ని గమనించి ఎందుకు నియమించలేకపోతున్నాము అంటే బికాజ్ అవర్ ఐడెంటిటీ విత్ ద మైండ్. సిమిలర్లీ ఇప్పుడు సినిమాలో కూడా చూసినప్పుడు మనం చాలా మంది, 90% మంది దే ఐడెంటిఫై విత్ ద మూవీ, దే ఐడెంటిఫై విత్ ద హీరో, దే ఐడెంటిఫై విత్ విలన్, దే ఐడెంటిఫై విత్ ద డైరెక్టర్, దే గట్ ఆల్ ఐడెంటిఫైడ్ విత్ దట్. సో ఎప్పుడెప్పుడైతే వీళ్ళందరూ ఐడెంటిఫై అయిపోయారో ఒకళ్ళంటే ఒకరికి ద్వేషము, పగ, వాడంటే వీడికి పడదు, వీడంటే వాడికి పడదు, చూస్తూనే ఉన్నాము. సో దిస్ ఈజ్ ఆల్ హ్యాపెనింగ్ ఇన్ ద రియల్ లైఫ్. సో కాల్డ్ మనం రియల్ అనుకున్నటువంటి లైఫ్ లో, అంటే స్క్రీన్ లైఫ్ ఇది రియల్ అనుకుంటే, సిమిలర్లీ సేమ్ అప్లైస్ టు ఇంకా మనస్సుకు వచ్చేసరికి ఇంకా అది ఎందుకు కాదు నిజం, ఇంకా చాలా నిజం అని అనుకుంటాం. బట్ ట్రూత్ ఏంటంటే అది నిజము కాదు, దట్ ఈజ్ నాట్ రియల్. ఎప్పుడైతే ఈ జ్ఞానం అనేటువంటిది మనకు సింక్ అయిందో, ఎప్పుడైతే ఈ సత్యం అనేటువంటిది అర్థమైందో, దెన్ వీఆర్ లిబరేటెడ్. అప్పుడు ఏం చేయాలంటే, దీనికి ఏం చేయాలంటే, ఎప్పుడెప్పుడైతే ఈ కదలాడిందో అప్పుడు మనం ఏం చేయాలంటే కేవలము దాంతో అసోసియేట్ అవ్వద్దు, ఉపేక్ష చేయమన్నారు. ఉపేక్ష అంటే ఏ సార్ట్ ఆఫ్ ఇండిఫరెన్స్, బీ ఇండిఫరెంట్ టు దట్. కృష్ణుడు ఏం చెప్పాడంటే ఉదాసీనవతాసీనం గుణేర్యో నా విచాల్యతే. గుణములందు వర్తిస్తున్నాయి. జస్ట్ ట్రై టు బి ఇండిఫరెన్స్. అంటే ఇంకోటి ఏంటంటే 2 రకాలు ఉంటాయి ఇండిఫరెన్స్ లో. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్ ఇండిఫరెన్స్ వేర్ ఇన్ విచ్ వాళ్ళు ఏం తెలుసురా, వాళ్ళు మూర్ఖులు, వాళ్ళు చాలా అజ్ఞానులు, నేను చాలా తెలివైన వాడిని, అసలు ఏంటిది, అసలు చాలా లో పీపుల్ వాళ్ళు, అసలు వాళ్ళ జ్ఞానం లేదు, వాళ్ళ భగవద్గీత చదువుకోలేదు, వాళ్ళకి నో, నాట్ దట్ ఇండిఫరెన్స్. అంటే అహంకారముతో కూడినటువంటి ఉపేక్ష కాదు. ఉపేక్ష అనేటువంటిది ఏంటి అని అంటే అక్కడ తెలివితో తెలుసుకొని, అరే ఒక ప్రేమ అనమాట. ఒక ప్రేమ. ఇప్పుడు సినిమా మీద ఎలాగైతే కదిలే బొమ్మలు నిజము కాదు అనేటువంటి తెలివితో, ఆ బుద్ధిలో ఉండేటువంటి ఆ చిత్తులో ఉండేటువంటి మెలకువతో, బికాజ్ దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. జీసస్ క్రైస్ట్ ఏమన్నాడు సిలువ వేస్తున్నప్పుడు కూడా, ఫర్గివ్ దెమ్, దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్, దే ఆర్ ఇగ్నోరెంట్ అనేటువంటి ఒక ప్రేమ ఉంటుంది, అనేటువంటిది ఒక శాంతం అనేటువంటిది ఉంటుంది. ఆ మనస్సులో కంప్లీట్ గా సత్వగుణం అనేటువంటిది ఉంటుంది. ఆ సాత్విక భావనతో ఉపేక్ష చేస్తాడనమాట ఈ జ్ఞాని. ఆ సాత్విక భావనతో మనస్సులో కదిలేటువంటి కదలికలకు, సినిమా తెర మీద పడేటువంటి బొమ్మలకు ఏ రకమైనటువంటి తేడా లేదు అనేటువంటి ఎరుకతో అది ఆ ఇండిఫరెంట్ గా ఉంటాడు అనమాట, ఆ ఉదాసీనంగా ఉంటారు. అది పరమ లక్ష్యం. అయితే ఇది చెయ్యాలి అని అంటే ఇది ప్రాక్టీస్ చేయాలి. ఇది వన్ డేతో వచ్చేటువంటిది కాదు. ఇది ఎలాగో ఇప్పుడు అర్థమైపోయిందండి, ఇప్పుడు తెలిసిపోయింది అని అంటే నో, ఇట్ డజంట్ హ్యాపెన్ లైక్ దట్. మొన్న అనుకున్నాం అన్నమాట, ఎలా వస్తుంది అని అంటే నడుస్తూ నడక నేర్చుకోవాలి. ధ్యానం చేస్తూ మనస్సును గమనిస్తూ మనకు ఆ ఉపేక్షా భావం రావాలి. ఎలా వస్తుంది అని అంటే తెలుసుకుంటే వస్తుంది. దానికి పట్టుదల కావాలి, ధైర్యం కావాలి, ప్రేమ కావాలి. ఇవన్నీ కూడా అంటే మనస్సుని లాలించి బుజ్జగించి ప్రేమగా తెలుసుకుంటూ చూస్తూ వీ కెన్ బికమ్ వాచ్ఫుల్. అది చెప్తున్నారు అన్నమాట ఇక్కడ. సో ఈ శ్లోకంలో అంత నిగూఢమైనటువంటి రహస్యం దాగి ఉందన్నమాట. దిస్ ఈజ్ కాల్డ్ దీనిని చాలా చాలా నెమ్మదిగా, చాలా తెలివిగా, చాలా సూక్ష్మంగా పట్టుకోవాలి. అంటే మనస్సు ఏమైంది, మనస్సుకు దాని ఏం మెడిటేషన్ అండి, అసలు కూర్చుంటేనే మనస్సు నిలబట్టలేదు,
కూర్చుంటే ఎక్కడికో పారిపోతుంది, ఎక్కడికి పారిపోలే. కూర్చోవడం వల్ల ఏమవుతున్నది అని అంటే ఆల్రెడీ మనం వీఆర్ వెరీ యాక్టివ్. అందుకనే దీన్ని ఏమన్నామంటే రజోగుణం చాలా ఎక్కువగా ఉంటుంది, తమోగుణం ఉంటుంది. ఓకే, తమోగుణము వల్ల బద్ధకము, ఆలస్యము, అలా తర్వాత అర్థం కాకపోవడము అనేటువంటి ఉంటాయి. ఆ స్టేజ్ నుంచి యాక్టివ్ స్టేజ్ లోకి వస్తాం, రజస్సులోకి వస్తాం. ఈ రజోగుణంలో ఏముంటుంది? కదలిక ఉంటుంది, తెలివి ఉంటుంది, కానీ ఇది ఎప్పుడు కూడా ఉద్రేకపూరితంగా ఉంటుంది, యాక్షన్ ఓరియంటెడ్ గా ఉంటుంది రజస్సు. ఈ రజోగుణం ఎప్పుడైతే వెరీ యాక్టివ్ గా ఉంటుందో ఇది ఏమవుతుందంటే కామక్రోధ ప్రేరేపితం అవుతుంది. అందుకనే ఇదే చెప్తారు ఇక్కడ కూడా, యతో నిశ్చరతి అంటే మనస్సు సహజముగా రాగద్వేషాదుల వలన అతిశయించి చలన స్వభావం కలిగి ఉంటుంది. మనస్సు అంటేనే మోస్ట్ పార్ట్ ఈజ్ రజస్, మోస్ట్ ఆఫ్ ది పార్ట్. ఎందుకంటే సృష్టి, స్థితి, విలీనం అనేటువంటిది తమస్సు, స్థితి అనేటువంటిది రజస్సు, సృష్టి అనేటువంటిది క్రియేషన్, బ్రహ్మ. సో ఈ క్రియేటివిటీ అనేటువంటిది ఎప్పుడు కూడా సత్వగుణంగా ఉంటుంది, తెలుసుకోవడం అనేటువంటి గుణంగా ఉంటుంది. స్థితి అనేటువంటిది రజోగుణంగా ఉంటుంది, ఆ రజోగుణంలో చాలా యాక్టివ్ గా ఉంటుంది అనమాట. సో అందువలన ఎప్పుడైతే ఇది మనకు అర్థమైందో, ఆ రజోగుణం అనేటువంటిది ఎప్పుడు అర్థమైందో దాని నుంచి సత్వం వైపు మనం ప్రయాణం చేయాలి. అందుకనే అసుర అనేటువంటిది నేను ఒక వీడియో కూడా మన వాళ్ళకి ఒక ఆడియో కూడా షేర్ చేయడం జరిగింది. సో అసు అంటే రజస్సు. ఈ అస్సు నుంచి అసుర అనేటువంటి శబ్దం వచ్చిందట. అసుర, రావణాసుర, నరకాసుర. సో ఈ అసురి లక్షణం ఏమిటి అని అంటే వాళ్ళ పని ఏంటంటే దే ఆర్ వెరీ మచ్ అటాచ్డ్ టు ద డిజైర్స్. దే జస్ట్ ఆ యాక్టివిటీని పెంచి పోషిస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ కూడా ఏదో ఒక యాక్టివిటీలో నిమగ్నం ఉంటారు. మనం కానీ ఎంటైర్ హిస్టరీ కానీ చూస్తే అనేకమైనటువంటి యుద్ధాలు జరిగాయి. ఈ యుద్ధాలు దేనికి జరిగాయి అని అంటే బికాస్ ఆఫ్ దట్ ల్యాండ్, అంటే డిజైర్, ఆ కామన, కోరిక వల్ల యుద్ధాలు జరిగాయి. ఏం కోరిక? ఏదర్ ల్యాండ్ గ్రాబింగ్, ఆర్ గోల్డ్, ఆర్ బంగారం, ఆర్ స్త్రీ. సో ఈ మూడింటి వల్లే మన రామకృష్ణ పరమహంస కూడా చెప్తారు. సో ఈ మూడే కామన కాంచన, డిజైర్ అండ్ యాక్టివిటీ. ఆ డిజైర్, ఆ కామన, ఆ బంగారం, ఆ డబ్బు, ధనము, వీటి వల్లే అనేకమైనటువంటి యుద్ధాలు జరిగినట్టు. యుద్ధము అని అంటేనే దట్ ఫైట్ బిట్వీన్ ద గుడ్ ఫోర్సెస్ అండ్ ద నెగిటివ్ ఫోర్సెస్, మంచి నకారాత్మకము సకారాత్మకమైనటువంటి గుణాల మధ్య జరిగినటువంటి యుద్ధం. ఆ యుద్ధం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. దాన్ని ఎలా పోగొట్టాలి అని అంటే తెలివి, జ్ఞానము. ఎప్పుడైతే ఈ జ్ఞాన స్వరూపము ఏంటి చింతన చేయాలి. వాట్ ఈస్ మై మైండ్, వై దేర్ ఈస్ సమ్ దిస్ ఆసిలేషన్ ఇన్ ద మైండ్. ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ దట్, దెన్ ఏమవుతుందంటే దెన్ తతస్తతో నియమ్యైతే దాన్ని తీసుకొచ్చి ఏం చేయాలి? ఆత్మని ఏవ వశం నయేత్, దాన్ని తీసుకొచ్చి ఆత్మయందు కూర్చోబెట్టాలి. ఈ మనస్సుని ఆత్మయందే వశమగునట్లు చేయాలి. అంటే మనస్సు తన స్వరూపమునకు వశమగునట్లు చేయాలి. ఈ విధముగా ధ్యాన యోగము వల్ల ధ్యాన యోగం యొక్క అభ్యాసం యొక్క బలము వలన యోగి మనస్సు ఆత్మయందే అంటే శాంతము పొందును, ఆత్మయందే శాంతము పొందును. అంటే ఈ మనస్సు స్వరూపం ఏంటి? మళ్ళీ మనము అక్కడికి వస్తున్నాం. ఏం చెప్తున్నారు? తతస్తతో నియమ్యైతద్ ఆత్మన్యేవ వశం నయేత్. ఆత్మని ఏవా. ఈ ఆత్మ అంటే ఏంటి? ఈ ఆత్మ అనేటువంటిది ఏంటి అంటే ఆత్మ అంటే తాను, ఆత్మ అంటే నేను, అంటే ఆత్మ అంటే కేవలము తెలివి. సో ఈ ఆత్మయందు ఎలా చేయాలి అని అంటే అంతకుముందు చెప్పినట్టుగా శని నెమ్మదిగా కొంచెంగా ప్రాక్టీస్ చేస్తూ ఆ ఆత్మ అనేటువంటిది లాస్ట్ టైం చాలా మనం చెప్పుకున్నాం దీని గురించి. సో వెన్ దట్ లైట్ ప్రొజెక్ట్స్ ఫ్రమ్ దట్ సోర్స్, ఈ లైట్ ఎప్పుడైతే అంటే ఈ తెలివి అనేటువంటిది, ఆత్మ అంటే తెలివి స్వరూపం, ఆత్మ అంటే తెలుసుకోవడం, ఆత్మ అంటే కేవలము దట్ కాన్షియస్నెస్. ఆ కాన్షియస్నెస్ ఎప్పుడైతే ఆ చైతన్యం ఎప్పుడైతే మేల్గాంచిందో, మెలకు ఉంది, మెలకు రాగానే మనస్సు వచ్చింది, మేలుకున్న వెంటనే మనస్సు వస్తుంది. పొద్దున లేవగానే మనకి మొట్టమొదటి వచ్చేటువంటి థాట్ ఏంటి? నేను ఉన్నాను. నేను దేనిగా ఉన్నాను? ఏదో తండ్రిగా ఉన్నాను, లేదా భర్తగా ఉన్నాను, లేదా ఉద్యోగిగా ఉన్నాను,
లేదా ఒక దేశ పౌరుడిగా ఉన్నాను, సంథింగ్ సంథింగ్ సంథింగ్. అంటే ఈ తెలివి ఎప్పుడైతే మెలకు వచ్చిందో, తెలివిలోకి ఎప్పుడైతే వచ్చామో, ఆల్ ద మైండ్ లో ఉండేటువంటి ఆ థాట్స్ అన్ని కూడా, ఈ సంస్కారాలన్నీ కూడా, అంటే సబ్ కాన్షియస్ గా ఏవైతే మెమరీలో ఆల్రెడీ రికార్డ్ అయి ఉన్నాయో, ఆ రికార్డ్ అయినటువంటివన్నీ కూడా దీని మీద వచ్చి పడిపోతాయి. అంటే ఏమైంది, మనస్సు మేల్కొంది, మనస్సు అనేటువంటిది యాక్టివ్ అయిపోయింది. ఈ మనస్సు మేల్కోగానే ఏం చేస్తాము, వెంటనే వీళ్ళు గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ సమ్ యాక్టివిటీ. వెంటనే we start doing some activity, whatever be the activity. Either it can be dharma, or it can be adharma, or it can be some upasana, or it can be some puja, or it can be some walking, some activity. ఎప్పుడు అంటే కర్మ యందు తగులుకుంటాం. కానీ ఈ కర్మ యందు తగులుకొనకుండా ఆ కర్మ నుంచి మనము బయటపడాలి అని అంటే దానికి కావాల్సింది ఏంటి అని అంటే కర్మని ఉపేక్ష చేయాలి. అంటే యు బీ ఎన్ ఇండిఫరెంట్ టు యువర్ యాక్టివిటీ. ఎలా ఉండాలి ఇండిఫరెంట్ అంటే, ఇందాక మనము సాక్షిగా చూచేటువంటి వాడుగా, లైక్ ఏ వాచ్మెన్. బలవంతం వద్దు. బలవంతంగా ఎప్పుడైనా ఏదైనా మనం నియమించాము అని అంటే ఏమవుతుందంటే మనస్సు ఏదరు మొద్దుబారిపోతుంది, లేకపోతే మనస్సు చాలా బలం అయిపోతుంది, మొండితనం చేస్తుంది. చిన్నపిల్లవాడిని కొట్టి 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 బలం పడిపోయినట్టుగా బలం అయిపోతుంది. దట్ వీ షుడ్ నాట్ డూ. దానికి జ్ఞానమే మార్గం. ఉదాహరణకి ఒక మొండి గుర్రం ఉంటుంది, గుర్ర బగ్గి కడతాడు. లైక్ ద బాడీ ఈజ్ లైక్ దట్ చారియాట్ అండ్ ఆల్ ద హార్సెస్ 3 or 4 చూపిస్తారు. ఆ 4-5 ఆ గుర్రాలు, దిస్ ఈజ్ ఎ సింబాలిక్ విచ్ ఈస్ దేర్ ఇన్ ద ఉపనిషత్. సో గుర్ర బగ్గీకి కట్టినటువంటి గుర్రాలు, ఆ గుర్రాల్లో కొన్ని మొండి గుర్రాలు ఉంటాయి, లేదా తిక్క గుర్రాలు ఉంటాయి. వాటిని ఏం చేస్తాయి అవి, ఆ గుర్ర బగ్గీకి కానీ ఆ గుర్రాలు కట్టి దాంట్లో కూర్చొని నేను వెళ్ళాలి అని అంటే, ముందుకు వెళ్ళాలంటే ఒక్కొక్క గుర్రం ఒక్కొక్క వైపు తీసుకెళ్తూ ఉంటుంది. ఒక గుర్రం రైట్ పక్కకి, ఒక పక్క ఎడం పక్కకి, ఒకటి తిన్నగాను లేకపోతే ఒకటి కదలదు అనేటువంటిది చేస్తూ ఉంటాయి. వాటన్నిటికీ కూడా ఏం చేయాలి, ఆ రథ సారథి చాలా ఇంపార్టెంట్. ఆయన ఆ కళ్యాణ్ని చేతితో పట్టుకొని వాటన్నిటిని సరి అయిన మార్గంలో నడిపిస్తూ, వాటికి లాలించి, వాటిని ప్రేమగా తడుతూ, అట్ ది సేమ్ టైం కొన్నిసార్లు కంచితో కొడుతూ, అది చాలా చాలా అద్భుతమైనటువంటి విద్య. గుర్రపు స్వారీ చేయడం అనేటువంటిది, ఒక గుర్రం అవ్వచ్చు, గుర్రపు బగ్గి కట్టినటువంటి 4-5 గుర్రాలు అవ్వచ్చు. అలాగే ఇప్పుడు మన దేహము అనేటువంటి గుర్రపు బగ్గికి ఎన్ని గుర్రాలు ఉన్నాయి, 10 గుర్రాలు ఉన్నాయి. కొన్ని 10 గుర్రాల్లో ముఖ్యమైనటువంటి 5 గుర్రాలు. ఏమిటి 5 గుర్రాలు? 5 ఇంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. కన్ను, ముక్కు, చెవి, చర్మం, నాలుక అనేటువంటి 5. ఒక్కదాన్ని కంట్రోల్ చేయడమే కష్టం. ఈ 5 గుర్రాలను ఎలా కంట్రోల్ చేయాలి అంటే మనకి ఆ పగ్గాలు ఉండాలి. ఆ పగ్గమే మనస్సు. ఎందుకంటే 5 గుర్రాలని కంట్రోల్ చేసేది మనస్సు. ఈ మనస్సు ఎవరికి ఇవ్వాలి? ఈ మనస్సుని ఎక్కడ నియమించాలి? ఆత్మన్యేవ వశంనయ, దాని సోర్స్కి ఇవ్వాలి. అదే కృష్ణుడు. ఆ కృష్ణుడు అనేటువంటి రథసారథి కానీ మనం ఇస్తే, ఇఫ్ వి సరెండర్ టు దట్, అందులో ఉండేటువంటి రథికుడు ఎవరు? అర్జునుడు. అందులో ఉండేటువంటి, అందుకనే ఎక్కడెక్కడైతే అర్జునుడు కృష్ణుడు ఉంటారో, రథసారథి చేసేటువంటి కృష్ణుడు, ఆ రథంలో ఉండేటువంటి అర్జునుడు ఎక్కడెక్కడైతే ఉంటారో అక్కడక్కడ శుభం జరుగుతుంది అనేటువంటి చెప్తారు. సో దాని అర్థం ఏంటంటే ఇట్స్ అగైన్ సింబాలిక్. డోంట్ థింక్ దట్ ఒక పెద్ద బొమ్మ తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకుంటే మంచిదే. ఇట్ కెన్, బట్ సింబాలిజం బిహైండ్ దట్ వీ షుడ్ అండర్స్టాండ్. కృష్ణుడు, అర్జునుడు రథంలో ఉండేటువంటి దాన్ని మనం ఇంట్లో పెట్టుకోవడం అంటే మన గృహంలో పెట్టుకోవాలి. అంటే మన శరీరములో మనం దాన్ని అర్థం చేసుకోవాలి. మనకు ఉండేటువంటి 5 ఇంద్రియాలని కూడా మనస్సు అనేటువంటి కళ్ళెంతో ఆ 5 ఇంద్రియాలు, 5 గుర్రాలని కూడా తాడు కట్టి దానిని కృష్ణుడికి అప్పచెప్తే అప్పుడు ఏమవుతుంది అంటే హీఈస్ ద వెరీ అడెప్ట్, చాలా అద్భుతమైనటువంటి రథసారథి. ఎందుకంటే అంత విశ్వమే ఆయన కంట్రోల్లో ఉంది, మాయంతా ఆయన కంట్రోల్లో ఉంది. ఎందుకంటే మాయాశక్తి ఆయన నుంచే వెలువడి మళ్ళీ ఆయన చెప్పు చేతల్లో ఉంటుంది. మమ మాయా దురత్యాయ అన్నాడు శ్రీకృష్ణుడు. సో ఎప్పుడైతే ఆ మాయని ఆయనకు అప్పచెప్పామో, అంటే సంసారం అనేటువంటి మాయను ఆయనకు అప్పచెప్పామో, అప్పుడు మనం దాన్ని ఈశ్వర ఆరాధన అంటాం అనమాట. దాన్నే మనం ఏమన్నాము అంటే ఆ ఈశ్వర భక్తి అన్నాం. ఆ ఈశ్వర భక్తి ఆత్మజ్ఞానము కంటే వేరు కాదు. అది మనం తెలుసుకోవాలి. ఈ ఆత్మజ్ఞానము, ఈ జీవుడు ఆ పరమాత్మ నుంచి వేరు కాదు. సో అందువల్ల ఎప్పుడెప్పుడైతే
ఈ చలనం వస్తుందో ఆ చలనమును తీసుకొచ్చి ఆత్మని వశం నయ్యేది. ఎందుకంటే ఆత్మే పరమాత్మ, అదే కృష్ణుడు. సో ఆ పరమాత్మకి ఎప్పుడైతే మనము హృదయమునందు నెలకొల్పుతామో దెన్ వీఆర్ ఇన్ దట్ స్టేట్ ఆఫ్ రియలైజేషన్ అన్నమాట. ఆత్మన్యేవ వశం నయేత్ అది చెప్తున్నారు ఈ శ్లోకంలో. సో దిస్ ఈజ్ వాట్ దట్స్ వై దిస్ శ్లోక నీడ్ టు బి మెడిటేటెడ్ ఫర్ అండర్స్టాండింగ్. ఎక్కడెక్కడే ఇప్పుడు చెప్పుకోవడానికి అర్థం ఉంది, వెరీ సింపుల్. ఏతో నిశ్చరతి. ఎప్పుడెప్పుడైతే మనస్సు చాలా అస్థిరత్వం పొందుతూ ఉంటుందో, మనస్సు చంచలం అస్థిరం, అటువంటిప్పుడు అస్థిరమగున్నటువంటి మనస్సు ఏ నిమిత్తముగా మనం చూసాము, ఏ కారణాల వల్ల ఏ విషయాల వల్ల మనస్సు చలిస్తూ ఉంటుందో ఆ మనస్సును ఆయా నిమిత్తము నుంచి నిగ్రహించి ఆత్మస్వరూపమునందు వశమగినట్లు చేయగలను. చెప్పడానికి బాగుంది, కానీ దీనిని కానీ ఇంత డీప్ గా ఇఫ్ యూ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ దట్, లైక్ ఆ గుర్రములకు ఉండేటువంటి కళ్ళెము, ఆ కళ్ళెమును భగవంతునికి అర్పిత చేసి ఈశ్వరార్పణ భావంతో ఎప్పుడైతే మనము ధ్యానమునందు అవేర్నెస్ తో వాచ్ఫుల్ బీయింగ్ గా మనం ఉంటామో దెన్ వీ విల్ బి ఎస్టాబ్లిష్డ్ అవర్ ఓన్ సెల్ఫ్ అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి పరమాత్మ చెప్తున్నారు. ఓకే, దీనికే ఫర్దర్ ఎక్స్టెన్షన్ గా వీల్ టేకప్ ద నెక్స్ట్ వర్స్ ఆల్సో. ఇందులో ఇంకా కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారు అంటే ఈ సిమిలర్ కాన్సెప్ట్. దీన్నే ఇంకా ఏం చెప్తున్నారు, ప్రశాంత మనసం ఏనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషం. ఇంకా చాలా అద్భుతమైనటువంటి శ్లోకం ఇది కూడా. ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ, ప్రశాంత మనసం ఏనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూత అకల్మషం. అంటే ఇక్కడ ప్రశాంతమైనటువంటి మనస్సు కలవాడు, ప్రశాంత మనసం ఏనం యోగినం. ఈ యోగి ఏనం అంటే ఇప్పుడు చెప్తున్నటువంటి యోగి ఎప్పుడెప్పుడైతే ఈ విత్డ్రా అయిపోయి మనస్సునంతా కూడా తన వశమునందు ఉంచుకొని ఆ మనస్సును వశములో ఉంచుకున్నటువంటి యోగి ఆత్మనిష్టలో ఆత్మతో ఏకీభావం చెంది ఉన్నాడో ఆ యోగి స్థితి ఎలా ఉంటుంది, ఎలా ఉంటాడు అని అంటే ప్రశాంత మనసం ఏన. ఈ యోగి ఎప్పుడైతే ఈ యోగి గురించి చెప్తున్నారో, యోగము అని అంటేనే కలయిక. సో ఈ యోగి ఎప్పుడైతే చాలా ప్రశాంతమైనటువంటి స్థితిలో ఎందు ఉన్నాడో, ఆ ధ్యానమునందు నిష్ఠయందు ఉన్నాడు, ఆత్మనిష్టతో ఉన్నాడు, ఆత్మయోగం అలవడింది, ఆత్మయోగాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాడు, అటువంటి యోగి ప్రశాంత మనసం బాగా ప్రశాంతమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు. యోగినం సుఖం ఉత్తమం, ఉత్తమమైనటువంటి సుఖాన్ని పొందుతాడు. ఉత్తమమైనటువంటి సుఖం ఏంటండి? సుఖం అంటే సరిపోతుంది కదా అంటే ఇక్కడ సుఖము చెప్పాలి కదా, దాన్ని వర్ణించాలి. పంచదార బాగా తీపండి అంటే, తీపంటే ఏంటండి? చాలా తీయగా ఉంటుంది. తీపంటే ఏంటి? అబ్బా చెప్పలేమండి. మధురం అండి. అసలు మధురం అంటే మధురం. నోబడీ హెస్ ఎక్స్పీరియన్స్డ్ షుగర్. హౌ కెన్ యూ వర్న్ ఇట్? దాన్ని ఎలా వర్ణిస్తాడు అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు పరమాత్మ, సుఖం ఉత్తమం, ఉత్తమమైనటువంటి సుఖం. ఉత్తమమైనటువంటి సుఖం అంటే దుఃఖము లేని సుఖం. ఇంకేం చెప్తాం? దుఃఖము లేని సుఖం. ఎంతో ఇంకా అర్థం కాలేదండి. ఉత్తమమైనటువంటి సుఖము అని అంటే అలవి కాని అంటే తరగని సుఖం. తరగని సుఖం అంటే అర్థం కాలేదండి ఇంకా. అంటే నిరవధిక సుఖం, 24/7 జాయ్. ఎలాగండి? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? 24/7 సుఖం అంటే మనకున్న సుఖం అనుభవం ఏంటి? మనకున్న సుఖం ఏంటి అనుభవం? ఇంద్రియము ఇంద్రియ విషయంతో సంయోగం చెందుతుంది. మనము కారు మీద కోరిక ఉంది, మనం కారుని షాప్కి వెళ్ళాము, కారుని టచ్ చేసి చూసాము, మిలమిలా మెరిసిపోతున్నది. లోపల ఫీచర్స్ చూసాము, అద్భుతంగా ఉందండి. 10.5 ఇంచెస్ కెమెరా, బ్లూటూత్, టచ్ స్క్రీన్, ఇలా ముట్టుకుంటే అసలు కందిపోతుంది. లేకపోతే అన్ని వెంటిలేటెడ్ సీట్స్, అసలు ఏసీ అనేటువంటిది ఫుల్ గా ఉంటుంది. ఒక్క 6 seconds లో 0 to 100 స్పీడ్, ఇవన్నీ ఫీచర్స్ చెప్తాడు. భలే ఉందండి ఈ కార్, అసలు ఎట్టి బస్సులో కొనాలి. మన బడ్జెట్ సపోర్ట్ చేసింది. మన బడ్జెట్ ఒక 20 లక్షలు 15 లక్షలు కారు, మన బడ్జెట్ సపోర్ట్ ఉంది. ఎందుకంటే బ్యాంక్ వాడు ఉన్నాడు. వెంటనే కారు కొనేసాం. కారు కొనేసి తీసుకొచ్చాం, పూజ చేయించి కారు కొనేసాం. కారు కొనేసి హ్యాపీగా జేబులో డబ్బులు ఉన్నాయి, పెట్రోల్ కొట్టించేసాం.
పెట్రోల్ కొట్టించి అలాగ ఒక గంట తిరిగాం. అంతకంటే తిరగలేం కదా. అలాగ బీచ్ దగ్గరికి వెళ్ళాం, మురి మిక్సర్ తినేసాం, వచ్చేసాం, మళ్ళీ తినేసి వచ్చి కూర్చున్నాం. సుఖం బాగా వీఆర్ ఎంజాయింగ్ ద సుఖం. బట్ హౌ లాంగ్ దట్? ఎంతసేపు ఉంది ఆ సుఖం? ఎంతసేపు ఉంది? మేబీ 1 hour, మేబీ 2 hours, మేబీ 1 week. మళ్ళీ రేపు తిరిగాం 1 week. 1 week తర్వాత సుఖం ఏమైపోయింది? అలా తగ్గిపోయింది, అలా తగ్గిపోయింది. బట్ ఇక్కడ చెప్తున్నటువంటి సుఖం ఉత్తమం అంటే దట్స్ నాట్ దట్. ఈ సుఖం ఉత్తమం అనేటువంటిది చాలాసార్లు అంతకు ముందు కూడా చెప్పారు పరమాత్మ. ఈ ఉత్తమమైనటువంటి సుఖం ఈజ్ నాట్ దట్. అందుకనే సుఖం ఉత్తమం, దుఃఖ సంయోగ వియోగం అన్నారు. ఆ యోగ సంజితం, యోగం అంటే ఏంటంటే, ఈ యోగం అంటే ఏంటంటే, ఈ ఆత్మయోగం అంటే ఏంటంటే, ఆత్మనిష్ట అంటే ఏంటంటే దుఃఖముతో సంయోగము వియోగము చెందడం. అలాగే సుఖం ఉత్తమం, ఉపైతి శాంతరజసం, ఆత్మారామం, తనతో తాను రమిస్తూ ఉంటాడు. ఎన్ని చాలా పదాలు చెప్పారు. బట్ బికాస్ ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ ఎక్స్పీరియన్స్, వీ కెనాట్ కాంప్రహెండ్ దట్, విచ్ వీ కెనాట్ అండర్స్టాండ్. It can only to when which is only to be experienced. How can we describe that state? But still, పరమాత్మ ఎంత కరుణామయుడు అంటే ఇంకా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో దట్ he will motivate us. ఆ స్థితి ఏంటంటే నాన్న, ఇది కర్మతో సంబంధం లేనటువంటిది, ఇంద్రియములతో సంయోగం లేనటువంటిది, ఇంద్రియము విషయములతో దానికి ఏ రకమైనటువంటి ఉపాధి అసలు అవసరమే లేనటువంటిది. తద్బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం, అసలు బుద్ధికి సంబంధం లేనటువంటిది. బుద్ధి మనస్సు ఈ చిత్తము పట్టుకోలేనటువంటిది. ఎందుకంటే ఈ చిత్తము బుద్ధి అక్కడి నుంచి వచ్చి. ఇంకొకటి మనం ఏమనుకుంటామనంటే సుఖము అనేటువంటిది బయట వస్తువుల్లో ఉందనుకుంటాం, బయట వస్తువుల్లో ఉందనుకుంటాం. అంటే ఒక స్వీట్ తింటే సుఖము, ఒక కారు కొంటే సుఖము, ఒక ఇల్లు కొంటే సుఖము, ఒక ప్రమోషన్ ఇస్తే సుఖము. అంటే బయట వస్తువుల్లో లేదు ఈ సుఖము. ఈ సుఖం ఉత్తమం అనేటువంటిది ఏంటంటే లోపల ఉన్నటువంటిది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ట్యాప్ తిప్పితే నీళ్ళు వస్తాయి. ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? ట్యాప్ నుంచి వచ్చాయా? నో, దేర్ ఈస్ సమ్ సోర్స్. ఎక్కడో రిజర్వాయర్ లో ఉంది, రిజర్వాయర్ నుంచి పంప్ చేశారు, అక్కడికి వచ్చింది, అక్కడి నుంచి పంపు వల్ల మన ట్యాంక్ వచ్చింది, మన ట్యాంక్ నుంచి మన ట్యాప్ లోకి వచ్చింది నీరు. కానీ మనం ఏమనుకుంటాం, ఒక ట్యాప్ తిప్పితే నీరు వస్తున్నదంటే ఈ 24/7 వాటర్ సప్లై ఉంటుంది ప్రతి అపార్ట్మెంట్ లోని, ప్రతి ఇంట్లోని. ఆ పైన ఉండేటువంటి ట్యాప్ నుంచి పైన ఉండేటువంటి ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి వాటర్ వచ్చింది అనుకుంటాం. బట్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎక్కడి నుంచి వచ్చింది? భూమి కింద మనం బోర్ వేసాము. అంటే అనంతమైనటువంటి జలనిధి, ఆ జలనిధిని తోడి పైన నింపుకొని ఆ పైనుంచి కింద ట్యాప్కి వచ్చి ఆ ట్యాప్ తిప్పగానే నీరు వచ్చింది. దాన్ని మనం ఏమనుకుంటున్నామంటే ట్యాప్ నుంచి నీళ్లు వచ్చాయి కాబట్టి నీళ్లు ట్యాప్ లో ఉన్నాయి అనుకుంటాం. నో. అలాగే సుఖము బయట వస్తువు నుంచి వచ్చింది అనుకుంటున్నాం. నో. ఎలాగైతే అనంతమైనటువంటి జలరాశి ఉండేటువంటి చోట మనం ట్యాప్ చేసుకొని మనము నీరు ఈ ట్యాప్ నుంచి వచ్చిందని మనం అనుకుంటున్నామో, అలాగే అనంతమైనటువంటి ఆనందము సుఖము మన హృదయంలో ఉంది. మనమే అయి ఉన్నాము, ఆ సుఖమే మనం అయి ఉన్నాము. కానీ అది ఎలా ట్యాప్ చేసుకోవడమో తెలియకుండా మనము బాహ్య విషయములతో తిరిగి అదే సుఖం అనుకొని ఆ సుఖము పోగానే మళ్ళీ దుఃఖాన్ని అనుభవిస్తూ మళ్ళీ ఈ దుఃఖం పోవాలని సుఖానికి, అంటే సుఖ దుఃఖములు అనేటువంటి ద్వంద్వములలో తిరుగుతున్నాం అని ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే, ఎప్పుడైతే 3 కండిషన్స్ పెట్టారు ఇక్కడ, ఈ సుఖముత్తమం యోగినం ఏనం, ఈ యోగి సుఖమైనటువంటి ఉత్తమమైనటువంటి సుఖము అంటే ఇంద్రియ విషయములతో ఏ రకమైనటువంటి జంజాటం లేనటువంటి సుఖము, తనంత తానుగా తనతో పాటు తనే అది ఉండేటువంటి సుఖం, ఆ సుఖం ఉత్తమం. ఎలా వస్తుంది అని అంటే, ఉత్తమం సుఖం ఎలా వస్తుంది అంటే 3 కండిషన్స్: ప్రశాంత మనసం, శాంతరజసం, అకల్మషం. 3 పదాలు వాడారు ఇక్కడ. ఇది ఇట్ సెల్ఫ్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం, బట్ జస్ట్ విల్ ట్రై టు అండర్స్టాండ్ దిస్. ఇక్కడ 3 కండిషన్స్ పెట్టారు. 3 కండిషన్స్ టు గెట్ ఇన్ టు దట్ అల్టిమేట్ సుఖ, దట్ జాయ్ ఆఫ్ బీయింగ్, దట్ జాయ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, జాయ్ ఆఫ్ నోయింగ్నెస్, జాయ్ ఆఫ్ జ్ఞాన. అది దాన్ని ఏం చెప్తాం? సుఖం ఉత్తమం, అత్యధికమైనటువంటి సుఖం. ఎవర్ న్యూ జాయ్ అన్నారు దాన్ని. ఎవర్ న్యూ జాయ్, ఎవర్ ఫ్రెష్ జాయ్, అండ్ విచ్ ఈజ్ ఎవర్ ఎగ్జిస్టింగ్, ఎవర్ ఎటర్నల్. అంతటా ఉంటూ అన్నిటా ఉంటూ అంతా తానే ఉంటూ ఉండేటువంటి ఉత్తమమైనటువంటి సుఖం ఎలా వస్తుంది అంటే
ఫస్ట్ ఏంటి? ఈజ్ యువర్ మైండ్ ప్రశాంతంగా ఉందా? ప్రశాంత మనస్సు ప్రశాంతత అంటే ఇందాకలు అనుకున్నాం, ఎప్పుడైతే ఈ మనస్సు వెళ్ళి ఆత్మతో అనుసంధానం అయిపోయిందో, తతస్తతో నియమ్య అయితత్ ఆత్మన్యేవ వశం నయత్, ఆత్మయందు విలీనం అయిపోయినటువంటిది. ఆత్మ అనేటువంటిది ఆనంద స్వరూపము అనుకున్నాం. ఆ ఆనంద స్వరూపమే పరబ్రహ్మతత్వం, అదే ఈశ్వరుడు. సో ఎప్పుడైతే ఈ ఆత్మతో విలీనం అయిపోయిందో మనం ఈశ్వరుడితో ఉన్నాం. ఈశ్వరుడు ఆనంద స్వరూపుడు. ఆనందం ఎలా వచ్చిందండి అని అంటే, ఏ ఉపాధి రహితము, దానికి ఏ ఆలంబన అవసరం లేదు, ఏది పట్టుకోవాల్సిన అవసరం లేదు, ఏ కర్మ అవసరం లేదు. ఆ కర్మ అవసరమైన లేకుండా నిర్గుణము, నిరాకారము, నిరుపాధి, నిష్క్రియ. దీస్ ఆర్ ది టర్మ్స్. అంటే ఇఫ్ వి అండర్స్టాండ్ దట్, ఆ మనసుకు అర్థం అవుతుంది అనమాట. ఎలాగైతే సినిమా ఇట్ ఈస్ ఓన్లీ ఒక ఆలంబన కాదు, ఇట్స్ మాయ. సినిమా అనేటువంటిది ఒక మాయ. సిమిలర్లీ ఈ లోపల ఉండేటువంటి కదలిక మాయ. కదలికకు ఆధారము కదలనటువంటి చైతన్యం. చైతన్యములో అంటే నదిలో అలలు జస్ట్ మిథ్య, ఒక రాయి వేయడం వల్ల ఒక కదలిక వచ్చింది. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. అసత్ స్వరూపము, కదలికలు లేనటువంటి స్థితి, అది సత్యము, అది ఈశ్వరుడు. సో ఆ ప్రశాంత మనస్సు, ఎప్పుడైతే ఈ మనస్సు అనేటువంటిది ప్రశాంతమైందో, ప్రశాంతమైనటువంటి మనస్సు, ఈ సర్వాతిశయమైనటువంటి ఆనందం, అందుకే ఉత్తమమైనటువంటి ఆనందం అని అంటే ఇంకొక పదం వాడుతున్నారు ఇక్కడ శంకర్లు, సర్వాతిశయమగు ఆనందమును పొందిన. ఇది ఇంకో కండిషన్ ఏంటి అని అంటే శాంత రజసం. రజస్సు అంటే శాంతం, అంటే ధూళి. ఇప్పుడు ధూళి ఏదైనా ఒక మట్టి రోడ్డు మీద ఒక ట్రక్ వెళ్తే అది ఏమవుతుంది? బాగా ఎగిరిపోతుంది. ధూళంతా చెల్లా చెదరైపోయి కళ్ళన్నీ మూసేసి అసలు డ్రైవింగ్ కూడా మనకు తెలియదు. డ్రైవింగ్ కూడా చెల్లె ముక్కుల్లోకి, ఇంకా బయట ఉంటే ఇంకా అసలు మొత్తం అయిపోయింది. ఒక హెలికాప్టర్ దిగినప్పుడు పెద్దగా తిరుగుతూ ఉంటుంది, తిరిగినప్పుడు ఆ చుట్టూ ఉండేటువంటివన్నీ కూడా చెల్లా చెదరైపోతాయి. అలాగా మనస్సు అలా తిరుగుతూ ఉంటే, అన్ని ఉపాధుల్లో తిరుగుతూ ఉంటే, విషయాల్లో తిరుగుతూ ఉంటే అల్లకల్లోలంగా ఉంటుంది. హెలికాప్టర్ దిగుతున్నప్పుడు ఎంత స్పీడ్గా తిరిగితే మనకి ఏమవుతుంది? అంత అలాగా రేగిపోతుంది, దుమ్ము రేగిపోతుంది. మట్టి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు, కారు వెళ్తున్నప్పుడు ఇంకా అద్దాలు అన్ని కూడా మొత్తం అంతా ధూళితో కమ్మేసినట్టుగా, అలాగా ఆ రజస్సు అనేటువంటి ధూళితో కప్పేసింది మనస్సు. ఆ మనస్సు అనేటువంటి ఆ ధూళి అంతా కూడా శాంతం అవ్వాలి, ఆ ధూళి తొలగిపోవాలి. ఆ ధూళి ఏంటి అని అంటే ఇక్కడ మోహము, రాగము, క్రోధము, భయము, ఉద్వేగము, ఇవన్నీ మనసులో ఉండేటువంటి దోషాలే కదా. మనం చెప్పుకుంది బాగుంటుంది, కానీ తెలిసి మౌనము పోనవే వెర్రి మనస అన్నారు. తెలిసితే మోక్షము, తెలియకుంటే బంధము. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. సో మనసులో ఓకే కదలిక వచ్చింది, మనసులో రాగం వచ్చింది, బీ ఉపేక్ష, జస్ట్ బీ వాచ్ఫుల్ టు దాట్. కదలికే కదా, బొమ్మే కదా, సినిమా తెర మీద పిక్చరే కదా పడుతున్నది. ఐఎమ్ నాట్ దట్. వై కాంట్ వీ డూ దట్? బికాస్ వీ డోంట్ నో హౌ టు ప్రాక్టీస్ ద మెడిటేషన్. వీ డోంట్ నో దట్ బికాస్ వీ డిడ్ంట్ అండర్స్టాండ్ దట్ టిల్ నౌ. పరమాత్మ చెప్పినంత వరకు కూడా మనం ఏదో అనుకుంటున్నాం, మనసు కదిలిపోతుందండి, మనసు అక్కడికి వెళ్ళిపోయిందండి, మనసు బొంబాయి వెళ్ళిపోయిందండి, మనసు సినిమా హీరో మీదకి వెళ్ళిపోయిందండి, లేకపోతే మనస్సు అక్కడికి వెళ్ళిపోయింది. మనస్సు వెళ్ళలేదు, మనస్సు ఆకారాన్ని సంతరించుకుంది. ఆ ఆకారాన్ని సంతరించుకోవడానికి మనం మళ్ళీ ఇంకా బలం ఇస్తున్నాం. ఇది ఏంటంటే చికాకు కూర్చుంటే చాలు ఇంకా బలం అయిపోతుంది మనసు. ఇంకా లేదు పట్టుకురావాలి, బలవంతంగా తీసుకొస్తారు, ఇంకా చికాకు అయిపోతుంది, ఇంకా మొండి అయిపోతుంది. అలా వారం రోజులు ప్రాక్టీస్ చేయకపోతే, వారం రోజులు ఇలా చేస్తే ఇంకా అసలు జన్మలో మెడిటేషన్ చేయడు వాడు. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్. అందుకనే జ్ఞాత్వా కర్మ కుర్వీత. జ్ఞాత్వా తెలుసుకో, వితౌట్ నోయింగ్. మెడిటేషన్ అంటే ఆశమాష కాదు. మెడిటేషన్ కూర్చోడానండి, మెడిటేషన్ అన్నీ ఈ రోజు ఎలాగో దీని విషయం తేల్చేస్తాను. యు అండర్స్టాండ్ దట్. ఫస్ట్ యు రీడ్ దట్. శ్రవణ మనన నిధిధ్యాసనాల వల్ల ఇది మనకు అలవదు. సో శాంత రజస్సు, యు అండర్స్టాండ్ దట్. ఆ రజస్సు అనేటువంటిది అనగారి సత్వగుణంలోకి వెళ్తుంది. ఇందాక మనం అనుకున్నాం కదా, అసురుడు కాస్త పరమాత్మ వచ్చినప్పుడు అసురుడు ఏమైతే, రావణాసురుడు రాముడి చేతిలో నిహతమయ్యాడు, నరకాసురుడు కృష్ణుడి చేతిలో హతమయ్యాడు. సో దీని అర్థం ఏంటి అంటే ప్రకృతి పురుషుడు, శ్రీకృష్ణుడు సత్యభామ, ప్రకృతి పురుష, దే విల్ డిజాల్వ్ ఆల్ ద అసురీ గుణాస్. అలాగే దిస్ ఆర్ ఆల్ వెరీ సింబాలిక్.
దేవతలకు రాక్షసులకు ఎప్పుడు యుద్ధం జరుగుతూ ఉంటుంది. సో దేవతలు దైవీ శక్తులు, సాత్విక గుణాలు, అసురులు రజో గుణాలు. సో వీళ్ళిద్దరికి ఎప్పుడు యుద్ధం జరుగుతుంది. ఒకసారి వాళ్ళు గెలుస్తారు, ఒకసారి వీళ్ళు గెలుస్తారు. వీళ్ళు గెలిచిన తర్వాత వీళ్ళందరూ దేవతలు ఓడిపోతే ఎవరి దగ్గరికి వెళ్తారు? విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారు, లేకపోతే బ్రహ్మ దగ్గరికి వెళ్తారు. దట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ దెమ్. సో రాక్షసులు ఎవరి దగ్గరికి వెళ్తారు? వాళ్ళ గురువు దగ్గరికి పోతారు. వాళ్ళ గురువు దగ్గరికి వెళ్ళి మళ్ళీ వాళ్ళ శక్తులు సంపాదిస్తారు. దిస్ ఇస్ హ్యాపెన్స్. బట్ ఇఫ్ యూ అండర్స్టాండ్ దట్ దిస్ శాంత రజసం, ఉపైతి శాంత రజసం. ఇంకోటి ఏంటంటే అకల్మషం. 3 గుణాలు చెప్పాను కదా, 3 కండిషన్స్ అనుకున్నాను. అకల్మషం, కల్మషంలో లేనటువంటి వాడు. కల్మషరహితం ఎప్పుడు అవుతుంది? కూర్చుంటే కల్మషాలు తొలగిపోతాయి, ధ్యానం చేస్తే కల్మషాలు తొలగిపోతాయి, తెలుసుకుంటే జ్ఞానంతో కల్మషాలు తొలగిపోతాయి. అకల్మషం ఈ 3 కూడా. సో ఎప్పుడైతే ప్రశాంత మనసం ఏనం యోగినం సుఖముత్తమం, ఉత్తమైనటువంటి సుఖాన్ని పొందుతాడు, ఉపైతి పొందుతాడు. బ్రహ్మభూతం అకల్మషం, బ్రాహ్మీభూతుడైపోతాడు. బ్రహ్మభూతం బ్రాహ్మీ స్థితి. ఉత్తమమైనటువంటి యోగి లక్షణాలు చెప్పిన తర్వాత, ఆ స్థితప్రజ్ఞ లక్షణాలు చెప్పిన తర్వాత 71వ శ్లోకంలో ఏం చెప్తాడు? ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముఖ్యతే. ఈ స్థితిలో ఉన్నటువంటి వాడు ఇంక విచలితులు కాలేడు. అదే చెప్తున్నారు ఇక్కడ కూడా. అగైన్ అండ్ అగైన్, అగైన్ అండ్ అగైన్ పరమాత్మ ఇస్ టెల్లింగ్ దట్ యు బీ ఇన్ దట్ స్టేట్. తస్మాత్ యోగి భవార్జున, యోగివి కా, యు ఆర్ దట్. వై డు యు అన్నెసర్లీ అటు ఇటు తిరిగి ఎందుకు చికాకులు, చింతలు, దుఃఖాలు, భావాలు, అది చేస్తాను ఇది చేస్తాను అనేటువంటిది అటు ఇటు తిరుగుతా అలా తిరగచ్చు అనేటువంటి విషయాన్ని పరమాత్మ మళ్ళీ నొక్కి వక్కానిస్తున్నాడు. సో ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, చల్లారిన రజోగుణము కలిగి కల్మషములు లేనివాడై ప్రశాంతమైన మనస్సు గల ఈ యోగిని నిశ్చయముగా ఉత్తమమగు ఆనందమును పొందును. ఈ యోగి బ్రహ్మ అయినాడు. అంటే మనం అనుకున్న మొట్టమొదటి ఎక్కడ స్టార్ట్ చేసాం మనము? భగవంతునితో ఉండడం ఎలాగా, భగవంతుణ్ణి పొందడం ఎలాగా. బ్రాహ్మీ స్థితి అంటే ఏమిటి అని అంటే, భగవంతుని పొందడం అన్నా, భగవంతుడితో ఉండడం అన్నా, భగవంతుడితో మెర్జ్ అయిపోవడం అన్నా, మనతో మనం ఉండడము, మన ఆత్మ ఏంటి, నేనెవరు అని తెలుసుకోవడము. ఆ తెలిసినటువంటి స్థితి యందు నిశ్చలముగా నిలకడగా ఉన్నటువంటి వాడే ఉపైతి శాంతరజసం. ఉపైతి పొందుతాడు అంటే శాంతమైనటువంటి మనస్సును పొందుతాడు. ప్రశాంతమైనటువంటి మనస్సు పొందినటువంటి యోగి బ్రహ్మభూతం అకల్మషం, బ్రాహ్మీభూత స్థితి యందు నిలబడతాడు, ఏ కల్మష రహితుడైపోయి ఉంటాడు. సో ఈ స్థితి మనకి ఆ పరమాత్మ సర్వదా సతదా అతి త్వరగా ఇప్పుడే ఇక్కడే ఈ క్షణమునందే తక్షణమునందే మన అందరికీ కూడా సిద్ధింప చేయాలని చెప్పి ఆ ఈశ్వరుణ్ణి, పరమాత్మను, శ్రీకృష్ణ భగవాన్ని ప్రార్థిస్తూ విల్ స్టాప్ ఇట్ హియర్. హరి ఓం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం. Let us be silent for a minute and then close today's session. Hari Om. 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 Jai.